అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో చికెన్ కూర సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకుని 2 పెద్ద స్పూన్ల ధనియాలు వేసుకుని, చిన్న స్పూన్తో 1 స్పూనే జీలకర్ర, దాల్చిన చెక్క కొద్దిగా వేసుకుని, 4 లవంగాలు, చిన్న అల్లం ముక్క, ఒక 6 ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుని మిక్సీ వేయాలి. ఇలా మిక్సీ వేసినాక చిన్న గ్లాసుడు వాటర్ వేసి ఫైన్ పేస్ట్ మెత్తగా అయ్యే వరకు పేస్ట్ చేయండి. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకుని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి ఇలా వేయించి మూత పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక ఒక అర కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి మూత ఉల్లిపాయల్లో వేసి ఒక్కసారి కలిపి పసుపు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. మీడియం మంటలో వాటర్ బయటకు వచ్చి ఇంకే వరకు ఎగరబెట్టండి. ఇలా ఎగరబెట్టినాక ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఇలా ఆయిల్ పైకి తేలినాక 2 స్పూన్ల కారాన్ని వేయాలి. మీ కారం టేస్ట్ని బట్టి కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి. ఇలా మగ్గినాక వాటర్ గ్లాస్తో 1 గ్లాసు వాటరు వేయండి. అంతే. బాగా కడిగి కలిపి మూత పెట్టి ఉంచండి. మళ్ళీ మధ్య మధ్యలో తిప్పుతూ మూత తీసి తిప్పుతూ ఉండాలి. దగ్గర పడింది అన్నాక పూర్తిగా సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి ఇప్పుడు కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాలు సిమ్లో మగ్గిస్తే నూనె పైకి తేలి కూర రెడీ అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూడండి, చికెన్ కూర రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.